అడుగుతారని ఇప్పించమని, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించమని అడుగుతారని, ఆరోగ్యశ్రీ ఇప్పించమని అడుగుతారని. ఆ రోజున ఆరోగ్యశ్రీ దర్జాగా నడిచింది, ఫీజు రియంబర్స్మెంట్ దర్జాగా నడిచింది. చివరిలో ఇబ్బంది పడ్డారు ఈ డాక్టర్లు యాజమాన్యాలు. తల్లుల అకౌంట్లో అయితే డబ్బులు వేసాడుగా జగన్. తల్లుల అకౌంట్లో అయ్యింది ఎప్పుడు? తల్లికి వందనం కావచ్చు, ఈవెన్ ఫీజు రియంబర్స్మెంట్ మీద జగన్ మీద కడుపు పండింది స్కూల్లో వాళ్ళకి. ఎందుకని? స్కూళ్ళు కాలేజీలకు సంబంధించిన కాలేజీలకు సంబంధించిన డబ్బులు జగన్ తల్లుల అకౌంట్లో వేస్తే తల్లులు ఆ కాలేజీలకు కట్టకపోవడం వలన వాళ్ళని అడిగితే అదేమంటే జగన్ మాకేసాడా మీరు వెళ్ళి అడుక్కోండి అని చెప్పారట. లేదమ్మా అని కన్విన్స్ చేస్తే ఈ ట్రిప్ కట్టను నెక్స్ట్ ట్రిప్ కడతాలే అని 4 వాటాల్లో 2 సార్లే కట్టారు. తమ బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేశారు. వాళ్ళకేం పోయా? ఆ డబ్బులు వాళ్ళకి రావడం వలన అది జరిగింది. దానివల్ల యాజమాన్యాలు వ్యతిరేకమైంది. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ జరిగినప్పుడు నువ్వు ఎందుకు పోలా జనం దగ్గరికి? ఎన్ని ఇళ్ళు ఇచ్చారండి? ఎందుకు నువ్వు దగ్గర ఉండి చూసుకోలేదు కన్స్ట్రక్షన్ దగ్గర? అది కాకుండా ఇంకా నీకేంది ఉద్యోగం? నాకు అర్థం కాల. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏంటి ఇంకా వాళ్ళ ఉద్యోగం? ప్రభుత్వం చెప్పిన నవరత్నాలు ఆచరణలో పెడుతున్నప్పుడు నువ్వు జనం దగ్గరికి వెళ్ళటం. వెంటనే వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు లాగా చేయించలేదు జగన్. నువ్వు కదా తిరగాల్సింది జనంలోకి. ఇప్పుడు రోజు చంద్రబాబు చెప్తున్నాడా? చంద్రబాబు ఎంట పడుతున్నాడు నువ్వు తిరగరా నాయన అని ఎమ్మెల్యే 14 మార్కులు వేస్తున్నాడు.